వాస్తు పండిట్ గారు నమస్కారం. దీర్ఘకాలిక రోగాలకు వాస్తులో ఎలాంటి దోషం ఉండవచ్చో సూచించారు కదా. అదేవిధంగా ఇంకా ఏ రకమైన అనారోగ్యాలకైనా వాస్తుపరంగా ఎలాంటి ఆ, దోషాలు ఉండొచ్చో సూచించగలరా? జై శ్రీరామ్ అందరికీ. ఒక్క దీర్ఘకాలిక వ్యాధులకు మాత్రమే ఈ శారీర దూషణం కారణమవుతుంది. అలాగే ఇతర ఏ రకమైన జబ్బులకైనా మనము దీర్ఘకాలిక మందులు వాడడానికి అవకాశం ఉన్న ప్రతి సమస్యకి, అనారోగ్య ప్రతి సమస్యకి వాస్తులో మరొక కారణం ఏమిటంటే, వాయువ్యంలో వాస్తు దోషం ఉన్నప్పుడు మనకు అనారోగ్య సమస్యలు, మానసికమైన సమస్యలు, షుగరు, బీపీ లాంటి, ముఖ్యంగా బీపీ లాంటి వ్యాధులకు ఈ వాయువ్య దోషం కారణమవుతుంది. ఇది నా గత 25 సంవత్సరాల పరిశోధనలో నేను తెలుసుకోవడం జరిగింది. వాయువ్యంలో దోషాలు చాలా రకాలు ఉన్నాయి. అలాగే మన రకరకాల అనారోగ్య ప్రతి సమస్యకి కూడా వాస్తులో ఏదో ఒక చోట దోషం ఉంటుందని నేను కనుగొనడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని మీరు తెలుసుకొని వాస్తు దోషాన్ని సవరించుకోవడం వల్ల మీ అనారోగ్య సమస్యను మీరు దూరం చేసుకోవచ్చు. జై శ్రీరామ్.